కూటమి సర్కారు ఏర్పడి 19 నెలలు గడుస్తున్నప్పటికీ విదేశీ విద్య లబ్ధిదారులకు ఒక్క పైసా కూడా విదిల్చలేదు. దాంతో ఆంధ్రప్రదేశ్ నుండి ఇతర దేశాల్లో ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. మంత్రి నారా లోకేష్ ని కలిసి వినతి పత్రం ఇచ్చినా ఫలితం లేదంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. పిల్లలకు ఆదుకోండి, లేకపోతే చనిపోయేటట్టు ఉన్నామండి, ముందు దాగి చనిపోయేటట్టు ఉన్నామండి. మా పిల్లలు వాళ్ళు ఫోన్ చేసి ఏడుస్తూ ఉంటే మేము ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నామండి. ఏం చేయమంటారనే బాధలో మీ దగ్గరికి వచ్చాం, 4-5 సార్లు వచ్చాం, మమ్మల్ని ఏమీ పట్టించుకోలేదండి. కనీసం ఒక్కసారైనా మా బాధను ఆలకిచ్చి మా పిల్లల స్కాలర్షిప్ వేసేయండి బాబు. ప్రభుత్వాన్ని నమ్ముకొని మా పిల్లల్ని మేము విదేశాలకు పంపించి చదివిస్తున్నాము. ఇలా మధ్యలో ఫీజు ఆపేయడం వల్ల మేము చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాము. కనుక మీరు మా మీద దయ ఉంచి ఈ ఫీజుల అంబేద్కర్ ఓవర్సీస్ పథకం నిధి ద్వారా మాకు మంజూరు చేయాలని కోరుకుంటున్నాము. దీనిని లోకేష్ సార్, ఈ వాయిస్ని లోకేష్ సార్ దగ్గరికి చేరవేయాలని, దీనికి మీరు ప్రెస్ మీట్ వాళ్ళు సహకరించాలని విన్నపం చేసుకుంటున్నాను. తమ దగ్గర చదువుకుంటున్న విద్యార్థులు సకాలంలో ఫీజులు చెల్లించకపోతే వారిని వెంటనే బయటకు పంపుతామని విదేశాల్లోని యూనివర్సిటీల యాజమాన్యాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో ఫీజుల కోసం తమ తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకుని వస్తున్నారు విదేశీ విద్యా పథకం లబ్ధిదారులు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పోరుబాట పడతామని హెచ్చరిస్తున్నారు.